ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో పొద్దున్న నుంచి ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థి ఇప్పుడు కేసీఆర్ చెన్నై గారు సైకిల్ గుర్తుగా ఏమని ఓటు, నాకు కమలానికి ఏమని, మా ఇద్దరికి ఆ రోజు మే 13న దయచేసి ఓటుని సద్వినియోగపరచుకోవడానికి చెబుతున్నాం. ఆ తర్వాత క్యాండిడేట్ అభ్యర్థులను కనుక వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఓటు గ్యారంటీగా కమలానికి సైకిల్కే వేస్తారని మా నమ్మకం. కానీ మేము అది అభ్యర్థించడం మా ధర్మం కాబట్టి అడిగాం. ఓకే, అడిగాం, అందరూ కూడా బ్రహ్మరథం పడతాం. రైట్. బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా లేదు అసలు. వాళ్ళు ముఖ్యంగా ఈ సెంటర్ లో చెప్పింది ఏంటంటే పశ్చిమ నియోజకవర్గం మొత్తం దుర్భర పరిస్థితుల్లో ఒక 1 to 10లో 10th లోనే ఉంది. అంటే 10th ఇస్ ది వరస్ట్. ఓకే, కానీ పాప వీళ్ళు కింద వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొండ కింద వాళ్ళు, కొండ మీద వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. కాబట్టి మీరు అధికారంలో రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ 3వ అవుతారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అవడం ఖాయం. అవగానే మీరు దయచేసి మొదట ప్రయారిటీ కొండ మీద వాళ్ళకి ఇచ్చి తర్వాత మాకు చేయండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా గొప్ప మనసు కలిగిన వారు. మీరు ఇప్పుడు కొండ మీద అంటే ఇప్పుడు రోడ్లు, డ్రైనేజీ, ర్యాంపులు ఇవన్నీ మీరు పూర్తిగా మెట్లు వాళ్ళ అవేమో మౌలిక సదుపాయాలు. అసలు వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఏంటి, విద్యా పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఉపాధి ఎలా కల్పించాలి, వాళ్ళకి ఏంటంటే చిన్న దెబ్బతగిలింది ప్లాస్టర్ వేయటం కాదు, పర్మనెంట్ గా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి భావితరాన్ని వాళ్ళు ఎలా పైకి తీసుకురావాలనేది కూడా వాళ్ళకి సలహాలు సంప్రదింపులు ఇవ్వడానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టడం, 22 డివిజన్స్ కి 22 ఆఫీసులు పెడతాం చేసి, విజయవాడలో పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, తాతల దగ్గర నుంచి ఇక్కడే, ఇది మా గడ్డ. కాబట్టి ప్రత్యర్థులు డిపాజిట్ కూడా రాని వాళ్ళు చాలా మంది. వాళ్ళు ఏదో అంటుంటారు ఈయన లోకల్ నాన్ లోకల్ అని. పక్కా లోకల్, నాకంటే లోకల్ ఇంకోళ్ళు లేరు అనే విషయం కూడా చెప్తా ఉన్నాను. ఓకే, ఉద్యోగ కల్పన అంటే అర్హత కలిగి, ఏ అర్హత ఉంటే ఆ అర్హత కలిగిన ఉద్యోగం ఇప్పించేది. మన భారతదేశంలో అనేక మందికి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం దాన్ని, ఇప్పుడు నువ్వు కొబ్బరి నూనె తీసుకొచ్చి ఒక చిన్న బాటిల్లో పోయాలంటే ఏం చేయాలి? గరాట పెట్టాలి, ఫన్నెల్ పెట్టాలి. ఆ గరాటాలు అనేది పెట్టి ఆ కొబ్బరి నూనె కరెక్ట్ గా బాటిల్ వెళ్ళేటట్టు ఆ అర్హత గల వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ ఉద్యోగం చేర్పించి వాళ్ళ కుటుంబానికి సహాయపడాలి. అది ఓకే. నియోజకవర్గానికి ఉద్యోగాలు అంటే అర్హత బట్టి వేరే స్టేట్ లో ఎక్కడ కుదిరితే అక్కడ వాళ్ళకి ఉద్యోగం అనేది పురుషుడి లక్షణం. కాబట్టి మన పశ్చిమ నియోజకవర్గంలో ఉద్యోగం ఇప్పించగలిగితే అదొక ప్రయత్నం, అది బెస్ట్. నెక్స్ట్ విజయవాడలో ఇప్పిస్తే సెకండ్ బెస్ట్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే థర్డ్ బెస్ట్, 4th భారతదేశం, 5th విదేశాలు. ఎక్కడ వీలైతే అక్కడ చేద్దాం. ఓకే, రైట్. అభివృద్ధి పదంలో ముందుగా అంతే, అభివృద్ధి పదంలో ముందుగా. బెస్ట్ విల్ బి ది బెస్ట్ నియోజకవర్గం అనేది మాత్రం ప్రూవ్ చేసి తీరుతాం. ఎవరు వ్యతిరేకం ఎవరు ఏంటయ్యా, నాకు నీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. మైనార్టీకి సంబంధించి అన్నట్టు తమ్ముడు, నువ్వు నెమ్మదిగా నువ్వు విలేకరుగా నెమ్మదిగా చెబితే నేను అర్థం చేసుకుంటాను. నీ స్థాయికి నేను ఇంకా రాలా, చెప్పు నెమ్మదిగా. ఎవరైతే బీజేపీలో పనిచేస్తారో మైనార్టీ నేతలు వాళ్ళందరూ కూడా మీడియాకి వచ్చి ఇలా మాకు ప్రాధాన్యత లేదు, వివక్ష చూపిస్తున్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు సమన్వయం చేసుకున్న నేను ఆ మీడియా మీరు చెప్పింది నేను చూడలేదు. డెఫినెట్ గా కనుక అది ఉంటే నేను సమన్వయపరుచుకుంటాను. ముస్లిము, క్రిస్టియను, హిందూ ముగ్గురికి తేడా లేదు, కులాల పేరు మీద లేదు. నేను అందరి వాడిని సెక్యులర్ గానే ముందుకెళ్తాను. నేను ఎప్పుడు సెక్యులర్ వ్యక్తిని అని చెప్పి నాతో డీల్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది ఉంటే సరి చేసుకుంటాం మేము.